ఫ్రెండ్స్ మీరు కోల్ ఫైర్‌ని వాడుతున్నారా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇది ఎంత డేంజరో మీకు చూపెడతాను నేను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ ఆర్మీ తెలుగు. ఫ్రెండ్స్ నాకు ఎన్నాళ్ళ నుంచి ఒక డౌట్ ఉండేది ఫ్రెండ్స్. కోల్డ్ ఫైర్ ఇది వచ్చేసి కోల్డ్ ఫైర్ బాక్స్. ఒకసారి బాక్స్ తెప్పించాము. కోల్డ్ ఫైర్ అంటారు కదా, అసలు చేతులు కాలవు అంటారు. అసలు అది కూడా మామూలు మంటే కదా, చేతులు ఎందుకు కాలవు? దాని లోపల ఏ మెటీరియల్ వాడతారు? అసలు దీని లోపల ఏ కెమికల్స్ వాడతారు? ఆ కెమికల్స్ అని మనం తీసి చూసేద్దాం. అయితే మన దీంట్లో మన బాంబులో వాడేది గన్ పౌడర్. అది పేలితే మన సౌండ్ వచ్చింది, మన చేతులు కాదు తెలుసు. ఇది అసలు చేతులు కాలవు అంటారు. అసలు ఎందుకు చేతులు కాలవు కూడా చూద్దాం ఫ్రెండ్స్. మనం లోపల ఏ మెటీరియల్ వాడతారు అనేది మామూలుగా ఒకటి ఉపదేశం చూద్దాము. ఇదిగో ప్రతి లోపల వచ్చేది ఇట్లా ఉంది. మీరు మామూలు మీకు తెలిసే ఉన్నది. ఇదిగోండి, ఇది వచ్చేసి ఎక్స్పెషల్ గా పార్టీలో అయితే వాడతారు ఫ్రెండ్స్. పార్టీస్ లో పెద్ద పెద్ద పార్టీస్ లో అయితే వాడతారు. మా చిన్న చిన్న పార్టీస్ లో కూడా వాడతారులేండి. ఇప్పుడు వచ్చి దీన్ని మొత్తం అన్బాక్సింగ్ చేద్దాము. అన్బాక్సింగ్ అంటే బాక్స్ ఉప్పు తీయటం కాదు, దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. మనం ఉప్పు తీద్దాము. ఇదిగో ఫ్రెండ్స్ వచ్చేది మనం దీన్ని మొత్తం ఉప్పు చేస్తున్నాను నేను. ఇది వచ్చేసి మీరు మామూలుగా మీరు తెలుసుకోండి. ఇది వచ్చేది దాని ఫ్యూజ్ ఫ్రెండ్స్. మామూలుగా దీనికి మన బ్యాటరీ కనెక్ట్ చేస్తే వెలిగిద్ది. ఉప్పు చేస్తున్నాను నేను. దీని లోపల చూసారా, దీని లోపల హైలైట్ ఏంటంటే చూస్తానికి అగ్గిపుల్ల అని ఉంది. ఇది వచ్చేసి నాకు తెలిసి అగ్గిపుల్లే అనుకుంటున్నాను నేను. వచ్చేది దీని వచ్చేది బ్యాటరీ కనెక్ట్ చేసి చూద్దాము. ఇదిగో ఇప్పుడు వచ్చి మన బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాను నేను. అమ్మో సరే అయితే ఫ్రెండ్స్ అట్లా పేలింది. అది బయటికి కలిసి బలి పేలింది. టామ్ అని బలి వచ్చింది ఫ్రెండ్స్. ఇది చూసారా మీరు? అసలు టామ్ అని బలి పేలింది. మనం బ్యాటరీ కనెక్ట్ చేయగానే కరెక్ట్గా బ్యాటరీ కనెక్ట్ చేసానే లేదు. ఇప్పుడు దీని తర్వాత దీని లోపల ఏం మెటీరియల్ వాడే చూద్దాము. ఉప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ముందు పేపర్ ఉప్పు చేస్తున్నాను. పైన సిల్వర్ ఫైల్ అయితే ఇచ్చారు. సిల్వర్ ఫైల్ కూడా తీసేద్దాం. పైన గట్టిగా పిండిలాగా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ పిండి వచ్చేసి మన ఈ గిన్నెలో పోసుకుంటున్నాను నేను. పిండి రాలేదా చూద్దాము. రాలేదు. ఇప్పుడు వచ్చేది దీంతో మొత్తం ఉప్పు చేస్తున్నాను నేను. ఈ రుప్సినా ఎరగట్లేదు అసలు. కొద్ది కూడా ఈ చలనం కూడా రావట్లా. మరి ఇది చెల్లు అంటే చాలా గట్టిగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది మొత్తం పౌడర్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఏం పౌడర్ అసలు ఇది అర్థం కావట్లేదు నాకు. ఒకవేళ మీకు కనుక ఒకవేళ తీసేది కనుక కామెంట్ చేయండి. మొత్తం నా చేతులు మొత్తం పడింది ఎరపంగానే. ఇదిగోండి దీని లోపల మనకి పేలి స్పార్కిల్స్ లో వచ్చేది ఇదే ఫ్రెండ్స్. నేను అనుకుంటే ఇది లోపల గన్ పౌడర్ ఏమైనా పెట్టారో అనుకున్నాను. గన్ పౌడర్ కూడా కాదు ఫ్రెండ్స్. ఇది వెరైటీగా అయితే ఉంది అసలు. దీని లోపల వాడిన ఏ కెమికల్ నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు తెలిసి కానీ కామెంట్ చేయండి. చూద్దాం అసలు ఎంతమంది చేస్తారో మనం చూద్దాం. నేను చూస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఒక సైడే ఎంత వచ్చింది చూడండి. మొత్తం అయిపోయింది. మన మామూలు నార్మల్ చిచ్చుబుట్లు కూడా అసలు ఎంత రాదు ఫ్రెండ్స్ మనకి పౌడరు. కానీ ఫ్రెండ్స్ దీని లోపల మన పేపర్ బొట్టు ఎట్లా ఉండిద్ది, బాగా తడిపి ఇట్లా ఎండ పెడితే పొట్టు వచ్చింది ఫ్రెండ్స్. ఆ పొట్టులాగా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ముందుగా మనం అయితే కప్పు వెయిట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఎన్ని గ్రాములు ఉండేది అది. ఇదిగోండి ఈ కప్పు అయితే పెట్టుకుంటున్నాను నేను. సేమ్ ఇదిగోండి ఫ్రెండ్స్. అది ఒకే కప్పు. వచ్చేసి మనం టేర్ చేసుకుంటున్నాను నేను. ఇది వచ్చేసి మనకి 29 గ్రాములు అయితే ఉంది ఫ్రెండ్స్. 29 గ్రామ్స్ అయితే ఉంది.
ఏదో టేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చి ఇది ఏది పెడుతున్నాను నేను. ఫ్రెండ్స్ హైలైట్ ఏంటంటే దీని లోపల మందు మొత్తం 18 గ్రాములు ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి 18 గ్రాముల మందు అంతసేపు వెళ్తుంది ఫ్రెండ్స్ మనకి. నాయనో, కానీ చూస్తానికి అసలు సేమ్ మన పేపర్ పొడి ఎట్లా ఉండిద్ది, పేపర్ మిక్సీ పడి సేమ్ అట్లానే ఉంది. ఇదిగోండి, కానీ అసలు ఇది ఏం కెమికల్ అనేది ఇంతవరకు అసలు అర్థం కాలేదు ఫ్రెండ్స్ నాకు కానీ మా అన్నయ్యకి కానీ. ఇదిగోండి చూసాను, మొత్తం మన పేపర్ లానే ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేది దీన్ని కాల్చి చూసి అసలు దీంతో పేపర్ అనేది వెలిగిద్దేలే చూద్దాం ఫ్రెండ్స్. మన మామూలు పేపర్ అయితే అన్ని వెలిగినట్టే కదా, కానీ కోల్డ్ ఫైర్ అంటే పేపర్ అనేది వెలగకూడదు కదా ఫ్రెండ్స్. ఇది వెలిగిద్దేలే మనం చూద్దాము రండి. ఇదిగో ఫ్రెండ్స్, మన ఈ పొడి మొత్తం ఎదుగు ఇక్కడ కుప్ప పోస్తున్నాను. కానీ కుప్ప చాలా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇది కాగితంతో వెలిగించుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి దీన్ని వెలిగించుకొని ఈ పేపర్ కాలేజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ పేపర్ అనేది కాలేజీలో చూద్దాం మనం. అమ్మో, లైట్ అండి. ఇదిగో ఫ్రెండ్స్, మన పేపర్ అనేది వెలిగింది. నేను వచ్చి దాంతో వెలిగించాను. ఇది వచ్చి సేఫ్ అయితే కాదు ఫ్రెండ్స్. అన్నయ్య ఫ్రెండ్స్, ఇందాక ఆ కుప్ప వేలు వెలిగింద పేపరు, అది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మన కొత్త ఓపెన్ చేసి ఆన్ చేసుకుంటున్నాను నేను. ఇదిగోండి, మీరు గమనించవచ్చు మన పేపర్ వెలిగింది దానికి. ఇప్పుడు మళ్ళీ వెలిగిస్తున్నాను నేను. ఇదిగో ఫ్రెండ్స్, మీరు గమనించవచ్చు అసలు 100% సేఫ్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇదిగోండి, మన పేపర్ 2 పేపర్లు అయితే వెలిగినాయి. ఇదిగోండి మందం పేపర్ పెట్టాను. ఇదిగోండి ఆ మందం పేపర్ కూడా వెళ్ళింది ఫ్రెండ్స్ మనకి. ఇది వచ్చేసి 100% సేఫ్ అయితే కాదు. ఇందాక కుప్ప పెట్టి మళ్ళీ వెలిగిందామని డౌట్ వచ్చి నేను కొత్త చేశాను ఫ్రెండ్స్, టెస్ట్ చేశాను. ఇదిగోండి కొత్త ఫ్రెండ్స్ ఇది. ఇదిగోండి, ఇది వచ్చేసి 101% సేఫ్ అయితే కాదు. మన పేపర్ కూడా వెళ్ళింది మీరు గమనించవచ్చు. సేమ్ ఫైబర్ కే ఫ్రెండ్స్. ఇది కోల్డ్ ఫైర్ అయితే కాదు. కోల్డ్ ఫైర్ అంటారు కానీ మన బట్టలు కాలు మన చేతులు కాలు అంటారు, కానీ సేఫ్ అయితే కాదు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఎందుకంటే మన పేపర్ వెళ్ళింది కాబట్టి మన బట్టలు వెలుగుతాయి అనే ఇదైతే ఉంది నాకైతే. ఎందుకంటే మన పేపర్ వెళ్ళిందంటే మొత్తం వెళ్ళినట్టే కాబట్టి మీరు టెస్ట్ చేసి చూపించాను నేను. ఈ వీడియో తింటే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీరు నచ్చినట్టే లైక్ చేయండి. ఇట్లా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.